ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాలని గురించి మనం పరిశీలన చేద్దాం. తులారాశి వారి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి, ఏ నక్షత్రాల వారిని మనం తులారాశి వారు అంటాము అని చూసినట్లయితే చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం పూర్తి అంటే 1, 2, 3, 4 పాదాలు స్వాతి నక్షత్రం మొత్తము, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు విశాఖ నక్షత్రం, వీళ్ళందరినీ కలిపి తులారాశి వారి కిందగా మనం చూస్తూ ఉంటాం. అలాగే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని చూసినప్పుడు ఆదాయం 5, వ్యయం 14 ఉంది, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. అంటే రాజ్యపూజ్యము వ్యయము ఎక్కువగా ఉన్నట్లయితే శుభమూలకంగా ధనవ్యయం అంటే ఇంట్లో శుభకార్యాలు జరిగో ఇటువంటి విషయాలు జరిగి ధనం ఖర్చు అవటం అనేది జరుగుతుంది. లేదా ఏదైనా స్థలాలు పొలాలు తీసుకోవటం వలన ఏదైనా వ్యాపారాల పెట్టుబడి వల్ల ధనం ఖర్చు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి దాని గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు గ్రహ సంచారం మనకి నవమ దశమ స్థానాల్లో గురువు సంచారంగా ఉన్నాడు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆరో స్థానంలో మనం చూసినట్లయితే శని భగవానుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. శత్రువుల మీద గెలిచేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అప్పులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ యొక్క శని భగవానుడు వల్ల కూడా చాలా మేలైన ఫలితాలు ఉన్నాయి. అలాగే రాహుకేతువుల వల్ల చూసినట్లయితే రాహు 5వ స్థానంలో ఉన్నాడు, 11వ స్థానంలో కేతు ఉన్నాడు. దీనివల్ల ఆధ్యాత్మికంగా కొంతవరకు మేలైన ఫలితాలు, పుణ్యక్షేత్రాల దర్శనము, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు జరుగుతాయి. ఆధ్యాత్మిక విద్యలు మంత్ర దీక్షలకి అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని విధాలుగా చూస్తే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తులారాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఓవరాల్గా చూసినట్లయితే ఈ సంవత్సరం పోరాటం తర్వాత విజయంలాగా ఉంటుంది. గతంతో సాధించలేని పనులు ఇప్పుడు సాధించవచ్చును. నిజాయితీ మంచి ప్రవర్తనతో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. పని వాళ్ళు దొంగల విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. పని వాళ్ళు అంటే మీ చుట్టూనే ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి మీ పరంగా మోసం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చును. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంది, కెరియర్లో ముందడుగు ఉంటుంది. పని నాణ్యత వల్ల గుర్తింపు వస్తుంది. జీతం విషయంలో కొంతవరకు అసంతృప్తి ఉండవచ్చును. కానీ ప్రమోషన్స్ అయితే అంటే ఆర్థికమైనటువంటి శాలరీ హైక్స్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటాయి. అలాగే కొద్దిగా మిగిలిన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా వరకు ఉన్నాయి. మీరు అనుకున్న ప్రదేశాల్లో ఇదంటే ట్రాన్స్ఫర్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. అలాగే న్యాయ రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా ఉద్యోగాలు కోర్టు లావాదేవీలు చేస్తున్నవారు, కోర్టు పరంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా బాగుంది. అలాగే కోర్టులో కేసులు విజయం సాధిస్తారు. న్యాయవాదులు కోర్టు ఉద్యోగులు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలాగే ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధాన్యం మిల్లులు, ధాన్యం కమిషన్ వ్యాపారం చేస్తున్నవారు, కూరగాయలు వాణిజ్య సరుకులు వ్యాపారం చేస్తున్నవారు, ఈ ఇల్లు నిర్మాణ రంగంలో ఉన్నవారు, ఇనుము స్టీలు కలప గ్రానైట్ రంగాల్లో పనిచేస్తున్నవారు, మిర్చి మిరియాలు మసాలా వ్యాపారాలు చేస్తున్నవారు, విదేశీ లావాదేవీలు చేస్తున్నవారు, అలాగే ఈ యొక్క వ్యాపారాల్లో చాలా వరకు లాభాలు సాధించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ వ్యాపారాల్లో చేస్తున్నప్పుడు చిన్న చిన్నవి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇట్లాంటి చెక్ బౌన్స్లు ఇట్లాంటివి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటిల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. అలాగే కుటుంబము మహిళలకి ఏ విధంగా ఉంది, దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. గృహ సంబంధ లాభాలు అంటే గృహ సంబంధమైనటువంటి లాభాలు జరుగుతుంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఇంట్లో కూడా నూతన ఫర్నిచర్స్ చేయించుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. వివాహాది శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో మీరు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చును.
ప్రయాణాలు అంటే విద్యార్థులకి విదేశీ ప్రయాణాలకి ఏ విధంగా ఉంది అంటే విద్యార్థులకి జ్ఞాన అభివృద్ధి బాగుంటుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, విదేశీ విద్య చాలా బాగుంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఏముంటుంది? ఆరోగ్యం చాలా మెరుగుపడుతూ ఉంటుంది. మునుపు ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గిపోతూ ఉంటాయి, ఉపశమనం లభిస్తూ ఉంటుంది. కొద్దిగా ఆరోగ్య నియమాలు, న్యాచురోపతిక్గా జీవన విధానము, వీలైనంత వరకు సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తులారాశి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు. తులారాశి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని చూసినప్పుడు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం, దుర్గా అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను వస్తుంది. అలాగే ఈ యొక్క పుణ్యక్షేత్రాలైనటువంటి దుర్గా అమ్మవారు, విజయవాడ దుర్గా అమ్మవారిని కానివ్వండి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధ క్షేత్రాలు మనకి ఎన్నో ఉన్నాయి. తమిళనాడులో 6 క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శనం చేసుకోవటం లేదా నిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని వింటూ ఉండటం వల్ల చాలా మెరుగైన ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా శ్రమ క్రమశిక్షణతో స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. కోట్లు, వ్యాపార రంగం, కెరియర్లో గెలుపు ఖాయం, పోరాటంతో విజయం సాధిస్తారు, పోరాటంతో ఉన్నతమైన విజయాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎటువంటి నిశ్చింతగా పైన చెప్పిన రెమెడీస్ని మీరు ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రెమెడీస్ను ఫాలో అవ్వండి, మీరు ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయా, సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.